ఉంటాడు. కొంతమంది గురించి కనుక ఆలోచిస్తే మండడం తిప్పల తర్వాతలే కానీ ఆరిపోయిందా లేక అసలు ఏమన్నా అగ్ని ఉందా, ఆరిపోయిందా, మండుతూ ఉందా, మండుతూ ఉన్నాయా దీపాలు లేక ఆరిపోయా అన్నట్లుగా ఉంది కొంతమంది పరిస్థితి. ఎలా అమ్మా యోహాను ఎలా బ్రతికాడంటే వెలిగించబడిన ఆ దీపము మంచం కింద కంచం కింద పెట్టకుండా దీపస్తంభం మీద ఉంచబడినట్లుగా బ్రతికాడు. మత్తయి సువార్తలో అదే మాట అంటాడు, వెలిగించబడిన దీపము చెప్పాలి మిగతా దగ్గర మంచం కింద పెట్టకూడదు. పెట్టినందువలన ప్రయోజనం ఏముంది కదా? కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండగలదా? ఉండలేదు కదా. మండుతూ ప్రకాశిస్తున్న ఒక క్రైస్తవుడు కూడా మరుగయ్యి ఉండలేడు. అతడు కనుక మండుచూ ఉంటే అతడు అనేక మందిని వెలిగిస్తాడు. ఒకవేళ అతడే ఆరిపోయి ఉంటే చేయగలిగింది ఏది లేదు. ఒక మాట మనం ఆలోచించాలి, ఏంటంటే ఒక క్రైస్తవుడు మండుతూ ఉన్నాడా లేక ఆరిపోయి ఉన్నాడా అన్నది కూడా గ్రహించాలి. ఎవరికి కూడా మన వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఒకవేళ మనం మండుతున్న విశ్వాసులం అయితే ఆ మంట మనతో ఆగిపోదు. ఎలా? మనతో ఆగిపోదు. మనము చీకటిలో ఉన్నవారిని అనేక మందిని కూడా వెలుగులోకి నడిపిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మనం మండుతూ ఉన్నామా లేక ఆరిపోయి ఉన్నామా అన్నది మన జీవితాన్ని ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమైంది. వెనకంటే మీ వెనక్కి చూసుకోమాకండి, గడిచిన దినాల గురించి ఆలోచిస్తే అర్థమవుతుందా? ఆనాడు యోహాను మండుచూ ఉన్నాడంట, మండుచూ ప్రకాశిస్తూ ఉన్నాడంట. ఎందుకని మండుతూ ఉన్నాడు, ఎందుకని ప్రకాశిస్తూ ఉన్నాడు? కారణం ఏంటయ్యా అంటే ఆయన లోకానికి వేరయ్యాడు. దేనికి? లోకానికి వేరయ్యాడు. ఎక్కడైనా సరే అతడు ఊర్లో నివాసం చేయటం చాలా తక్కువ. మీరు ఒక విషయం గమనించండి, ఆ వ్యక్తి మండుచూ ఉన్నాడు కనుక బాగా నూనె కాగబెట్టి ఆ కాగబెట్టిన నూనెలో యోహాన్ని వేస్తే ఆ మంట ఆ వేడి అతడిని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటి అంటే అతడు మండుచూ ఉన్నాడు కదా. అలాగని ఈరోజు ఒక క్రైస్తవుడు కూడా మండుచూ ఉంటే ఎలాంటి శ్రమ అయినా సరే అతడిని తాకును కూడా తాకలేదు. లేక ఆరిపోయి ఉన్నామనుకోండి, తప్పకుండా ప్రతి దానికి బాధపడతాం, ప్రతి దానికి ఇబ్బంది పడతాం. అర్థమవుతుందా? మండుచున్న వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే యోహాన్లా ఉంటాడు. ఎలా ఉంటాడు? యోహాన్లా ఉంటాడు. యోహాను ఎలా జీవించాడో చూస్తే చాలా విచిత్రంగానే జీవించాడు ఆయన. మనుషులందరికీ వేరే ప్రత్యేకంగానే జీవించాడు ఆయన. ఈరోజు దేవుని కొరకు నేను కూడా మండాలి, దేవుని కొరకు నేను కూడా బ్రతకాలి అనుకున్న ఒక వ్యక్తి ఏం చేయాలంటే ఈ లోకంలోకి వేరే జీవించాలి. అంతేగాని లోకం మనలో ఉన్న ఎడల క్రీస్తు మనలో ఉన్నాడు. అవునా కదా? ఓ పాట ఉంటుంది, ఏమనంటే నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. చాలా మంది ఈ పాట అబద్ధంగానే పాడుతున్నారు. ఎందుకంటే యేసయ్యకే చోటు లేదు కానీ లోకానికి మాత్రం చాలా చోటు ఉంది. ఎక్కడ? మనలో. కానీ ఏమని పాడుతున్నాం? నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే